నేనేమంటాను, టీఎస్ టీజీ కింద మార్చారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి అనుకుంటున్నాను. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ, కేసీఆర్ మీద రోజువారీ తిట్లు, కేటీఆర్ని ఎఫ్ఈ కేసులో ఎంక్వైరీలకు పిలవటం, ఇలా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఎమ్మెల్యే లెవెల్లో వెళ్ళటం. మీరు మా దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యే లాక్కున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎమ్మెల్యే లాక్కుంటాను. గతంలో నన్ను జైలుకు పంపించారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని జైలుకు పంపిస్తా. గతంలో కేసులు పెట్టారు కాబట్టి కేసులు పెట్టారు. అట్లా ఎవరో మీరు చేశారని మేము చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. మీరు చేశారు కాబట్టి మేము అదే తప్పిదాలు మేము చేస్తాం లేదు. మేము అత్యంత ట్రాన్స్పరెంట్గా డెమోక్రటిక్గానే వెళ్తాం. వాళ్ళ జ్యుడిషియల్ కమిషన్ దేనికోసం వేయాల్సిన పరిస్థితి వచ్చింది మీకు తెలుసు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం కావాలని కోరుకున్నదే నీళ్ల కోసం, ప్రాజెక్టుల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణానదిని లేకపోతే గోదావరి నది వీటన్నిటిపైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ వదిలేసి గోదావరి నది పైన ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి వద్దని అరుస్తుంటే కూడా, అందరూ గగ్గోలు పెడితే కూడా, ನೀವು కాళేశ్వరం దగ్గర 152 మీటర్స్ పైన కట్టాల్సి ఉంటుంది. లెవెల్ తీసుకొచ్చి 100 మీటర్స్లో కట్టి మలాన్ సార్ 500 మీటర్స్ ఎత్తుంటే ఆడదాకా ఎత్తిపోతలు చేస్తే ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారుతుంది. ఇట్లా చేయబాకండి, గ్రావిటీతో వచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి అని అరిసి గగ్గోలు పెడితే కూడా లేదు నేను ఇక్కడే కడతా అని చెప్పి చేస్తే చివరికి అది మన ఎన్నికల కంటే ముందు వారి హయాంలోనే కుంగిపోయి బీటలు బారితే అది రాష్ట్ర ప్రజలు అది కూడా మేము కాదు, మీడియానే బయటకు తీసుకొచ్చి ప్రజలందరూ చూపించారు. కానీ ఇక్కడ వచ్చిన మీ ద్వారానే చూపించారు. చూపించిన దానిపైన వచ్చిన తర్వాత దానిపైన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని అన్నప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినప్పుడు ఆ ఎంక్వైరీ కూడా సుప్రీంకోర్టులో అత్యంత హుందాగా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ జస్టిస్ తీసుకొచ్చి కమిషన్గా వేశారు. ఘోష్ గారు లాంటి వాళ్ళు మొదటి లోక్పాల్ చైర్మన్గా పనిచేసినటువంటి వారిని వేసిన తర్వాత వారేంటి ఆ ఎంక్వైరీ అంతా చేసి ఆలోచన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మేము క్యాబినెట్ ముందు పెట్టి చర్చించి దాంట్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి కొన్ని అసలు ప్రజలు చెప్పకపోతే మీరు ఏదో దాస్తున్నారని అంటారేమని క్యాబినెట్లో చర్చించిన తర్వాత కొన్ని పాయింట్లు చెప్పి అసలు మొత్తం దీన్ని రేపొద్దున శాసనసభలో పెడదాం. టోటల్ డాక్యుమెంట్ మొత్తాన్ని శాసనసభలో పెడదాం. శాసనసభలో చర్చించిన తర్వాత చట్ట ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుందాం తప్ప మనం అడ్డగోలుగా వ్యవహరించొద్దనేటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి టోటల్ క్యాబినెట్ తీసుకొని ముందు పోతాం. డీటెయిల్స్ అన్ని